పడిన వ్యక్తిని లేపడానికి ఎవరూ లేరు. రక్తపు మడుగులో ఉన్నాడు, అల్లాడిపోతున్నాడు, అరుస్తున్నాడు. ఎవరు కనీసం వచ్చి ఆయన బాధని చూచి హాస్పిటల్కి లేపి తీసుకెళ్లే అవకాశం కూడా లేదు. అంత రాత్రి అది. ఆ రాత్రి వేళ ఒక స్వరం ఆయనకి వినపడుతుందంట. ఒక స్వరం ఆయనకి వినపడుతుందంట. ఏంటో తెలుసా స్వరం? ఇదివరకు పిలిచిందే అదే స్వరం. నా కుమారుడా, ఇప్పుడైనా నీ జీవితాన్ని నాకు ఇస్తావా? ఈయన ఆశ్చర్యపోతున్నాడు. ఇదివరకంటే నా వేళ్ళు ఉన్నాయి, ఇదివరకంటే నా వెన్నుపూస బాగుంది, ఇదివరకంటే నాలోంచి బ్లడ్ బయటికి పోలా, నేను ఒక పేషెంట్ని అవలా, నేను రోగిష్ని అవలా. అప్పుడు నువ్వు నన్ను అడిగావంటే అర్థం ఉంది. ఇప్పుడు అంతా పోయిందయ్యా. ఇప్పుడు నేను ఉపయోగపడను, దేనికి ఉపయోగపడను ఈ లోకంలో. ఇక నేను ఎక్కడ ఉపయోగపడతానయ్యా అని చెప్పి ఈయన గుండెల్లో నుండి ఆ మాటలు హృదయంలో ధ్యానం చేసుకుంటూ ఉండగా దేవుడు అంటున్నాడు, నువ్వు ఈ లోకంలో ఎక్కడ ఉపయోగపడకపోయినా నేను ఉపయోగించుకుంటాను రా నిన్ను. ఈ లోకంలో అందరూ నిన్ను త్రోసివేసిన, ఈ లోకంలో దేనికి నీవు ఉపయోగపడని స్థితిలో నీవున్నా నేను నిన్ను ఉపయోగించుకుంటా.